ఓం మనం మాళవికాగ్నిమిత్రం చూస్తున్నాము. ఇప్పుడు ఎక్కడున్నాం మనము అంటే ఎక్కడున్నామండి? హైదరాబాద్ లో ఉన్నాము. హైదరాబాద్ లో ఉన్నావా? అదేంటి మనం అదేది ఉద్యానవనంలో ఉండాలి లెక్క ప్రకారం. ఐరావతి అప్పుడే వచ్చిందండి. ఇరావతిమివ ఇరావతిమివ అధూరే ప్రేక్షే. అధూరే దగ్గరలోనే చెప్పండి. నేను తర్వాత మాట్లాడే క్లాస్ లో ఉన్నాను. 9:30 తర్వాత మాట్లాడను. ఇక్కడే ఎక్కడో ఇరావతి ఉన్నట్టు కనపడుతోంది అంటాడు రాజా. నహి కమలిడం దృష్ట్యా గ్రాహం అవేక్షతే బతగజ. ఇక్కడ దాకా చెప్పుకున్నాం మనం. ఇది విలోకయన్ స్థిత అని చూస్తూ ఉండిపోయాడు అనమాట రాజా. మాళవిక హృదయ నిరవలంబాద్ అతిభూమి లంఘినో మనోరథాద్విరమ కిం మా మాయాసయసి. ఆవిడంటోంది, ఓ హృదయమా ఓ హృదయమా, నిరవలంబ ఎటువంటి ఆధారము లేనటువంటి, నిరాధారమైన అనమాట, ఎటువంటి ఆధారము లేకుండా ఏమండి అతిభూమి లంఘినో మనోరథాత్ విరమ. ఎక్కడ పడితే అక్కడికి పరిగెడుతున్న ఓ మనసు నుంచి మనోరథాన్ని నుంచి విరమించు అంటే విరమ అంటే విరమించు అంటే ఆగు అని. కిం మాం ఆయాసయసి, నన్ను ఎందుకు ఇట్లా ఆయాస పెడుతున్నావు అని అనేటప్పటికి విదూషకో రాజానం అవేక్ష. విదూషకుడు ఏం చేశాడు? రాజు చూశాడు. రాజా ప్రియే పశ్య వామతాం స్నేహస్య ఔత్సుక్య హేతుం వివృణోషి నత్వం తత్వావబోధైక ఫలో న తర్కః తథాపి రంభోరుకరోమి లక్ష్యం ఆత్మానమేషాం పరిదేవితానాం. ఇలా చదివితే మీకు ఏ శ్లోకం వినట్టుందండి? వెంకటేశ్వర సుప్రభాతం. తద్వందనాని దురితాహరణోజ్జతాని ఔత్సుక్య హేతుం వివృణోషి నత్వం. కనకధార స్తోత్రం. అది ఆ ఛందస్సులో వాళ్ళు పెట్టిన విశేషం అదే అండి. ఆ బ్రేకులు ఎక్కడిచ్చారో అది అలా చదువుతుంటే మీరు ఏది చదివినా అవన్నీ ఒకే లయలోకి వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. ఔత్సుక్య హేతుం వివృణోషి నత్వం నా వివృణోషిత్వం, నీకెందుకు ఉత్కంఠ కలుగుతుందో నువ్వు చెప్పవు. తత్వావబోధైక ఫలోన తర్క, యథార్థాన్ని మాత్రమే చెప్పడం అది కరెక్ట్ కాదు. ఎందుకుట? ఆ కారణం కూడా చెప్పాలిగా. నీకు ఉత్కంఠ ఉంది, కరెక్టే, అది ఒక్కటి చెప్పి ఊరుకుంటే ఎట్లా? ఎందుకు వచ్చిందో ఉత్కంఠ చెప్పద్దు. అయినా తథాపి రంభోరు కరోమి లక్ష్యం అంటే రంభోరుహు అంటే కనుక అరటి బోధల్లాగా ఉన్న కాళ్ళు కలిగిన అందమైన స్త్రీరథాన్ని పెంచుకుంటాడు అనమాట. ఆత్మానమేషాం పరిదేవితానాం. ఇంతకీ నీకు దుఃఖం కలగడానికి కారణం ఏమిటట అంటే, నీ దుఃఖాలన్నిటికీ నన్ను నేనే అనుకుంటున్నా, నేనే కారణం దానికి అని అంటున్నాడు ఆయన. అంటే ఏమిటి? మాళవిక తన మీద మోజుబడింది అని చెప్పడం లక్షణం. సాంప్రతం విదూషక సాంప్రతం భవతః నిస్సంశయం భవిష్యతి ఏషా అర్పిత మదన సందేశ వివిక్తే ఏనా బకులావలిక ఉపగత. సాంప్రతం భవతః నిస్సంశయం భవిష్యతి. సాంప్రతం ఇప్పుడు, భవతః మీకు నిస్సంశయం భవిష్యతి అంటే నీ అనుమానాలని తీరిపోతాయి పోవయ్యా అంటున్నాడు. ఏషా అర్పిత మదన సందేశ వివిక్తే ఏనా బకులాలిక ఉపగత.
మీరు ఎవరికైతే ప్రేమ సందేశాన్ని ఇచ్చి పంపించారో వకుళాలికని ఆవిడిగో వచ్చేసిందయ్యా అన్నాడు. రాజా అపి స్మరేద్ అస్మద్ అభ్యర్థనాం, ఇంతకీ ఈవిడికి నేను చెప్పింది గుర్తుంటుందా? కిమిదానీమేష దాస్యాహ దుహిత తవ గురుకం సందేశం విస్మరతి, అహమపి తావన్న విస్మరామి. కిమిదానీం ఏషా దాస్యాహ దుహిత, దాసీపుత్రురాలైన ఈవిడ గురుకం గొప్పదైన సందేశం, మీ సందేశాన్ని కిమిదానీం విస్మరతి, ఎలా మర్చిపోతున్నాయా ఇప్పుడు అంటే మరవదు అని దాని తాత్పర్యంగా చెప్పుకోవాలి. ఎట్లా మర్చిపోతామయ్యా అంటే మర్చిపోనే చెప్పడం కదా. అహమపి తావన్న విస్మరామి, ఇప్పటికి నేనే మర్చిపోలేదు అంటే నా సందర్భం కాకపోయినా నేనే మర్చిపోలేదు, అదెట్లా మర్చిపోతుంది? ప్రవిశ్య చరణాలంకార హస్త వకుళాలిక, చరణ అలంకార హస్త వకుళాలిక. అందుకే నా పాదాలకి అలంకారం చేయడానికి, ఆ దోహద క్రియకి పాదాలకు అలంకారం చేయాలి, మళ్ళీ ఎన్ని లెక్కలు ఉన్నాయి దానికి, అవన్నీ పట్టుకుని వచ్చింది, ప్రవేశించింది ఆవిడ. వకుళాలిక అపి సఖి అపి సుఖం సఖ్యాహ, అమ్మ నువ్వు కులాసాగా ఉన్నావా? అహో వకుళాలిక స్వాగతంతే ఉపవిశ. ఓ వకుళాలికవా, రామ్మ కూర్చో అంది. వకుళాలిక ఉపవిశ్య హల త్వమిదానీం దేవ్యా యోగ్యతయా నియుక్త, తస్మాద్ ఏకం తే చరణం ఉపనయ, యావత్ యావత్ సలక్తకం సనూపురం కరోమి. అమ్మా త్వమిదానీం దేవ్యా యోగ్యతయా నియుక్త, అమ్మా నువ్వు యోగ్యురాలవి గనక నీ యోగ్యతని గమనించి దేవి గారు నిన్ను నియమించారు. దేనికి? మీకు తెలిసిందే కదా, ఈ దోహద క్రియకి. తస్మాత్ అందుకని ఏకం తే చరణం ఉపనయ, నీది ఒక పాదం ఇటు నాకు పడే, యావత్ సాలక్తకం సనూపురం కరోమి అంటే దానికి లత్తుక పూసి అందలు దొరుకుతారు అంటోంది. మాళవిక స్వాగతం తనలో ఏమనుకుంటోంది? హృదయ అలం సుఖితతయా ఉపస్థితోయం విభవయితి, కథమిదానీం ఆత్మానం మోచయేయం అథవా ఏతదేవ మే తావన్ మృత్యుమండనం భవిష్యతి. అబ్బో, మృత్యుమండనం అంటే చనిపోయిన తర్వాత శవాలకు అలంకారం చేస్తారు చూడండి, స్నానం అది చేయించి బట్టలు వేసి పూలు దండలేసి రచ్చ చేస్తారు. అలా అనుకుంటుంది అది. ఏది? ఈ అలంకారాలు చేస్తుంటే ఎందుకు మనసు అంత బాధపడుతుంది ఆవిడకి, లోపల అనుకుంటుంది, పైకల్లేదులేండి. అలం సుఖితతయా ఉపస్థితో అయం విభవ ఇది, ఈ వైభవం ఉంది కదా, నువ్వు ఆనందించక్కర్లే. కథమిదానీ ఆత్మానం మోచయేయం, ఈ రాణిగారి బంధం నుంచి నేను ఎట్లా విడిపించుకోగలుగుతాను? అథవా అలా కాకపోయినట్లయితే ఏతదేవమే తావన్ మృత్యుమండనం భవిష్యతి, నేను విడిపించుకోలేకపోతే శవాలకి చేసే అలంకారంలా ఉంది అలంకారం అంతా అన్నావు. కిం విచారయసి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఉత్సుకా ఖల్వస్య తపనీయాశోకస్య కుసుమోద్గమే దేవి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ ఉత్సుకా ఖలు అంటే నువ్వు దీనికి దోహద క్రియ చేస్తే ఈ అశోకము తొందరగా కుసుమోద్గమే, తపనీయాశోకస్య కుసుమోద్గమే, ఈ బంగారపు అశోక వృక్షము గబగబా పూత పట్టాలి అని నువ్వు ఆత్రపడుతున్నావు కదా, నువ్వు తొందరపడుతున్నావా? అదేనా నువ్వు ఆలోచిస్తున్నది అని ఆవిడ అనుకుంటోంది. రాజా కథం అశోక దోహద నిమిత్తోయమారంభ, రాజు అనుకుంటున్నాడు, ఇదేమిటి ఈ కాళ్ళకి పారాళ్ళు ఇవన్నీ కథం అశోక దోహద నిమిత్తోయమారంభ, ఇవన్నీ ఇంతకీ అశోక వృక్షాన్ని దోహద చేయటం కోసమా?
ఏమండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత అంటే ఆ కాలంలో కొన్ని కొన్ని చెట్లు పుయ్యులు పుయ్యకపోతే కాయలు మన ఇంట్లో కూడా అట్లాంటి చెట్లు వస్తుంటాయి. కొన్ని జామకాయల చెట్టు ఉంటుంది, ఒక్క పూత పోయేదు. మామిడి చెట్టు ఉంటుంది, చచ్చినా పూత పోయేదు. అదలా పెరుగుతూ ఉంటుంది, ఆకులు కోసుకెళ్ళడానికి తప్ప ఎందుకు పనికి రాకుండా ఉంటుంది. ఇట్లాంటి వాటికన్నీ కొన్ని ప్రకృతిలో కొన్ని విధానాలు చెప్పారట. అవి తొందరగా పుష్పించాలి అంటే దానికి ఏం చెప్తారంటే, కొన్నిటికేమో అందమైన స్త్రీలు ముట్టుకుంటే వికసిస్తాయి. కొన్ని ఏమైనా అందమైన ఆడవాళ్ళు తాంబూలం వేసుకుని నవిలి వాటి మీద ఉమ్మేస్తే అవి పూస్తాయట. అశోక వృక్షానికి ఏమన్నా బాగా అలంకరించుకున్న పాదాలతో తంతే అది తొందరగా పుష్పిస్తుందిట. ఇట్లా అనేకమైనటువంటి కొలతలు ఉన్నాయి వాటికి. ఆ ప్రకారంగా విదుషుడు కిమ్ను ఖలు జానాసిత్వం మమ కారణాత్ దేవి ఇమాం అంతఃపుర నేపథ్యేన యోజయిష్యతి ఇది విదూషకుడు చెబుతున్నాడు. కిమ్ను ఖలు జానాసి త్వం మమ కారణాత్ దేవి ఇమాం అంతఃపుర నేపథ్యేన యోజయిష్యతి ఇది. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది. నువ్వేమనుకుంటున్నావు అంటే, ఆహా నా కోసమే కదా మాళవికని అంతఃపురం నుంచి ఇక్కడికి పంపించింది ధారిణీదేవి అని అందిట అనుకుంటున్నట్ట. ఈవిడికి నా కోసమే నువ్వేమనుకుంటున్నావు, ఆవిడ తనడానికి వచ్చింది అనుకోట్లా, నా కోసమే ఈ అలంకారం అంతా ధారిణీదేవి చేయిస్తోంది అనుకుంటున్నట్ట. అలా మర్షయేదాని ఇది పాదముపహరతి. మర్షయ అంటే క్షమించమని. అమర్ష అంటే కోపం ఎక్కువ ఉండటం. అయి శరీరమసిమే. మాళవిక ఏమంది, అది ఎక్కడో ఆలోచిస్తోంది కదా, అందుకని ఆ పాదం ఇస్తూ ఏమనుకోకే అంది లేట్ అయినందుకు. అంటే అయి శరీరమసిమే నాట్యేన చరణ సంస్కారం ఆరభతే అని ఆవిడ, నువ్వు నా శరీరాన్ని నేను వేరే అనుకోవటం ఏమిటి అని అంటూ అలంకారం ప్రారంభించిందిట. రాజా చరణాంత నివేశితాం ప్రియాయాః సరసాం పశ్య వయస్య రాగరేఖాం ప్రథమావివ పల్లవ ప్రసూతిం హరదగ్ధస్య మనోభవద్రుమస్య. మనోభవద్రుమ అంటే మన్మధుడు అనే చెట్టు. హరదగ్ధస్య మనోభవద్రుమస్య శివుడు చేత కాల్చబడినటువంటి. ఏమండి, ప్రథమామివ పల్లవ ప్రసూతిం చరణాంత నివేశితాం ప్రియాయాః సరసాం పశ్య వయస్య రాగరేఖాం. అది మన్మధుడు, శివుడి చేత కాల్చబడిన మన్మధుడు అనే వృక్షము ఒక ప్రథమామివ పల్లవ ప్రసూతి మొట్టమొదటిసారిగా చిగురు తొడిగినటువంటి, తొలి చిగుళ్ళు చిగుళ్ళు వచ్చినటువంటి లాగా ఉన్నటువంటి ఏమిట చరణాంత నివేశితం ప్రియాయాః. ఆవిడ కాలు ఒక వృక్షంలా వీడికి కనపడింది. ఆవిడికి పూసిన లత్తుకలు అప్పుడే పూసినటువంటి పల్లవాళ్ళు, అప్పుడే పూసిన పల్లవాళ్ళు కొంచెం రెడ్డిష్ కలర్ లో ఉంటాయి కదా. పచ్చదనం తర్వాత వస్తుంది, ముందు కొంచెం లేత ఎరుపు రంగు కాకుండా నలుపు రంగు కాకుండా ఒక రంగులో ఉంటుంది. విదూషక చరణానురూప ఖలు తత్ర భవత్యా అధికార ఉపక్షిప్త. అంటే ఆ పాదాలకి చరణానురూప, ఆ పాదాలకి ఎలాంటి అలంకారాలు చెయ్యాలో అలాంటివే రాణిగారు తత్ర భవత్యా అధికార ఉపక్షిప్త. ఆ పనిని అదే పని ఆవిడకు
ఒప్పగిచ్చిందయ్యా అని అంటే సమ్యక్ అభిహితం భవత. బాగా చెప్పావయ్యా, భలే చెప్పావయ్యా అంటావే అదన కూడా సమ్యక్ అవహితం భవత. నవకిసలయరాగేణార్ద్రపాదేన బాలా, నవకిసలయరాగేణార్ద్రపాదేన బాలా. 1 2 నాన్న మాయ నానామా యయ అని ఏమన్నా మనకు ఉందా వృత్తం? మాలిని ఆ? మాలిని కదా. నాకు గుర్తులేదు, అందుకే అడిగా. అయ్యో, 15 అక్షరాలు ఉన్నాయి. మాలిని అనే అనుకుంటున్నాను. ఓకే. నవకిసలయరాగేణార్ద్రపాదేన బాలా స్ఫురిత తనుఖరుఛాద్వౌ హంతుమర్హత్యనేన అకుసుమితమశోకం దోహదాపేక్షయా వా ప్రణమిత శిరసం వా కాంతమార్ద్రాపరాధం. నవకిసలయ రాగేణార్ద్రపాదేన బాలా. పైన చెప్పిందే మళ్ళీ ప్రథమమివ పల్లవ ప్రసూతి అని చెప్పి ఆ లేత చిగురాకులు చెప్పాడు. ఇక్కడ అదే లేత చిగురాకులు ఇంకో మాటల్లో చెబుతున్నాడు. నవకిసలయ రాగేణ ఆర్ద్రపాదేన బాలా. లేత చిగురాకుల్లాగా ఉన్న ఎర్రనైన పారాణితో ఆర్ద్రపాద అంటే తడిగా ఉన్నటువంటి, తడిసినటువంటిది. స్ఫురిత నఖరుచ, ఆ గోళ్ళు ఎలా ఉన్నాయి, చక్కగా మెరుస్తున్నాయిట. ద్వౌ హంతుమర్హత్యనేన అకుసుమితమశోకం. ఇది పుష్పించనటువంటి అశోక వృక్షమును దోహదాపేక్షయావా, దోహద క్రియతోటి చేసినా కూడా దోహద క్రియ ఎప్పుడు చేస్తారా అని దోహదాపేక్షయ, దోహద క్రియ కోసం ఎదురు చూస్తున్నా పుష్పించనటువంటి అశోక వృక్షాన్ని కానీ ప్రణమిత శిరసం వా. ఏమండి, ఎప్పుడు ప్రణమిత శిరసం వా కాంతమార్ద్రాపరాధం. ఏమండి అంటే తన ఎడల తనకి అపరాధము చేసినటువంటి, కాంత ఎడల అపరాధము చేసినటువంటి వాడు ప్రణమిత శిరసం, తల వంచుకొనున్నటువంటి ప్రియుణ్ణి గాని ఈ రెండిటికి ఏం చేయట, ద్వౌ హంతుం అర్హత్యనేనా, ఈ పాదంతో తనడానికి ఉపయోగపడుతుంటవి. ఆ అలంకారం చేసుకున్న పాదంతో మోసం చేసిన ప్రియుణ్ణిదని అంటున్నానిక, లేకపోతే నువ్వు తంతే గాని పుష్పించడానికి అశోక వృక్షాన్ని తనడానిక అన్నట్టుంది. ఏ ఊహలో వీళ్ళవి. ప్రహరిష్యతి ఖలు తత్ర భవతి అపరాధం. మీరు అపరాధం చేశారు కాబట్టి మిమ్మల్ని తప్పకుండా తంతుందిలేండి అంటున్నాడు విదూషకుడు. మూర్ధనా ప్రతిగృహూతం వచః సిద్ధి దర్శనో బ్రాహ్మణస్య. విన్నారండి? సిద్ధి కలగబోతున్నది ముందుగా ఊహించగలిగిన సిద్ధి దర్శినో బ్రాహ్మణస్య,
ఏది నాకు సిద్ధించబోతోందో అది దర్శించగలిగినటువంటి బ్రాహ్మణుడి నీ మాట మూర్ధ ప్రతిగృహూతం వచః, నీ మాటల్ని నా శిరస్సులు పెట్టుకుంటున్నాను అయ్యా అన్నాడు. మీ మాటలు నేను శిరస వహిస్తానంటాం కదా, గదన్నట్లు. తతః ప్రవిశతి యుక్తమద ఇరావతి చేటీచ. యుక్తమద బాగా మత్తుగా ఉన్నటువంటి ఇరావతి చేటీచ తతః ప్రవిశతి. చెలికత్తతో కలిసి ఇరావతి అక్కడికి ప్రవేశించింది. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? మధుకరిక, ఇంకో పేరు ఉంది, సమాహితిక అనేది ఉంది. వాళ్ళిద్దరూ ఒక చోట ఉన్నారు. విదూషకుడు రాజు ఒక చోట ఉన్నారు. మాళవిక దాని చెలికత్త పేరేదో ఉందిగా, చెలికత్త పేరు వకుళాలిక. వకుళాలిక ఒక చోట ఉన్నారు. ఇక్కడికి మూడు రెళ్ళు 6 కాంబినేషన్ అయింది. ఇంకో ఇద్దరు వచ్చారు ఇప్పుడు. ఎవరు? ఇరావతి. అమ్మా ఏమన్నారండి? ఎవరో ఏదో అన్నారు. సరే, మీలో మీరు మాట్లాడుకుంటే మ్యూట్ పెట్టి మాట్లాడుకోండి తల్లి, లేకపోతే మరొక్కసారి మీ ప్రశ్న వేయండి, చెప్పి ముందుకెళ్తా. సరే, అదేంటి దాన్ని ఏమంటారు? మాళవికాగ్ని మిత్రం చెప్తున్నారు. టెక్స్ట్ బుక్ ఉంటే మీ దగ్గర 85 నంబర్ చూసుకోండి. ఓకే తృతీయాంక. ఓకే. సఖి నిపుణికి ఇప్పుడు ఇరావతి యొక్క చెలికత్త పేరు నిపుణిక. వకుళాలికేమో మాళవికకి. సరే, అందరి పేర్లు తెలిసిపోయినాయి కదా. నిపుణిక, సఖి నిపుణికి శృణోమి బహుశో మదః కిల స్త్రీజనస్య విశేషమండనమితి అపి సత్యోయం లోకవాదః. ఏమంటోందిట? శృణోమి వింటున్నా. ఏమిటి? బహుశః చాలా చోట్ల వింటున్నట్టు, జనరల్ గా వింటూ ఉంటుంది ఆవిడ, చాలా సార్లు విన్నదిట. మదః కిల స్త్రీజనస్య విశేషమండనమితి. మదము అంటే అహంకారం. స్త్రీలకి ఒక రకమైన అహంకారం కూడా అలంకారంగా, విశేషమైన అలంకారంలా భాషిస్తుంది కదా అని చాలా చోట్ల విన్నాను. అపి సత్యోయం లోకవాద. ఇది నిజమేనంటావా? అపి సత్యోయం, ఈ అపి సత్యోయం లోకవాద అన్నదానికి మీకు నెక్స్ట్ సెమిస్టర్ లో నిరుక్తం చదువుతున్నప్పుడు తెలుస్తాయి ఇవన్నీ, ఈ ప్రయోగాలన్నీ. ఏమండి, ఇక్కడ అది నిజమేనంటావా అన్న మాట ఎక్కడుంది అన్నంటే అపిలో ఉంది. అపి సత్యోయం లోకవాద అంతేనంటావా అంటావే, అదనమాట. ప్రథమం లోకవాద ఏవా సాంప్రతం సత్య సంవృత్త. ఒకప్పుడు అది లోకవాదమేనమ్మా, కానీ ఇప్పుడు అది నిజమే అయింది. అంటే ఇరావతి యొక్క మదము అలంకారముగా భాసిల్లుతున్నది. ఇరావతి అలంమయి స్నేహేన, నా మీద స్నేహంతో ఈ కబుర్లు చెప్పకు. కథయ కుత ఇదానీం అవగతం డోలాగృహం ప్రథమమాగతో భర్త ఇది. ఈవిడ అడుగుతోంది, కథయ చెప్పు, కుత ఇదానీం అవగతం, నీకు ఎలా తెలిసింది? ఏమిటి? డోలాగృహం ప్రథమం ఆగతో భర్త ఇది. రాజుగారు డోలాగృహంలోకి వచ్చేశారు అని నీకు ముందే ఎలా తెలిసిందో చెప్పు నాకు అని అడుగుతుంది. నిపుణిక భట్టిన్య అఖండితాత్ ప్రణయాత్. ఏం లేదమ్మా, తమరి యొక్క అఖండితమైనటువంటి ప్రేమ వల్ల నేను అలా ఊహించాను అంటోంది. మీకు రాజుగారి మీద విపరీతమైన ప్రేమ కదా,
అందుకని రాజుగారు మీరు అడిగారు కాబట్టి మీకన్నా ముందే వచ్చి కూర్చుంటాడని ఊహించింది ఇది. అంటే అలం సేవయ మధ్యస్థాం పరిగృహ్య భణ. ఈ కబుర్లు చాలే, పక్కకు పెట్టు. అలం సేవయ, నన్ను నాకు దాన్ని ఏమంటారు, ప్రీతి కలిగించే మాటలు చెప్పడం పక్కకు పెట్టు. మామూలుగా ఉండి చెప్పు ఏంటో విషయం. ఓవర్ యాక్షన్ వద్దు, మామూలుగా చెప్పంటారే అదన్నమాట ఆవిడ చెప్పిన మాట ఒక ముక్కలో. మనం తెలుగులో తాత్పర్యం చెప్పుకోవాలంటే ఓవర్ యాక్షన్. తెలుగు అంటే ఇంగ్లీషా ఓవర్ యాక్షన్ అంటే? నాకు బిస్కెట్లు వేయడం ఆపు అంటుందండి. ఇంకొంచెం తెలంగాణ అది ఏమన్నారు? ఇంకొంచెం తెలంగాణ అన్నాను. నాకు బిస్కెట్లు వేయడం ఆపు అంటుంది. బిస్కెట్లా? ఈ మాటలన్నీ కొత్త కొత్త మాటలన్నీ ఫేస్బుక్ లో చూస్తే అర్థమై చావండి. బిస్కెట్ ఇట్లాంటివి చాలా మాటలు. ఇంకోటి అక్కడ చూస్తుంటే మామూలుగా నిత్యంలో మర్యాదగా వాడుకునే మాటలు కూడా చాలా చండాలమైన అర్థాల్లో వాటికి రూఢి అర్థాలు చేసి పారేశారు. అమ్మో సరే, అటుపోతే మళ్ళీ ట్రాలేం గాని. నను వసంతోపాయనలోలుపే నార్య గౌతమేన కథితం త్వరతాం భట్టిని. నిపుణిక చెబుతోంది ఏమని? వసంతోపాయనలోలుపేన ఆర్య గౌతమేన కథితం. గౌతముడు నాకు ముందు చెప్పాడు. ఎందుకు? వసంత నైవేద్యం కోసం ఉవ్విళ్ళుడుతున్నట. అంటే దాని సంభావన కోసం, వసంతకాలంలో సంభావన కోసమని ఆయన ఉవ్విళ్ళుడుతున్న బ్రాహ్మణుడు నాకు ముందే చెప్పాడు. అంటే ఎవరు లీక్ చేశాడు ఇక్కడ? విదూషకుల వారు లీక్ చేశారు. అది అని చెప్తోంది ఆవిడ. వాడు చేశాడో లేదో మనకి తెలియదు. త్వరతాం భట్టిని, అంచేత గబగబా నడమ్మమ్మ అంటోంది. అవస్థా సదృశం పరిక్రమ్య. ఇక్కడ చూడండి ఎంత బాగా రాశాడు. ఆవిడ మత్తులో ఉంది, తాగేసి ఇదెక్కుంది, మత్త చిత్త కదా ఆవిడ. బాగా మత్తు ఇరావతి చేడి తత్ప్రతి యుక్తమద. అది అంచేత బాగా ఆ మదిన పుచ్చుకోవటం వల్ల ఉన్న స్థితిలో ఉండి దానికి సంబంధించిన విధముగా నడుస్తున్నది అని రాస్తారు. అంటే ఇది నటులకి సూచన. ఈ బ్రాకెట్లలోవి నటించే వాళ్ళకి సూచనలు. ఏమిటి? అవస్థా సదృశం పరిక్రమ్య. ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఎలా ముందుకు వెళ్తారో అలా వెళ్ళి, సఖి మదేన క్లామ్యంతి మాం ఆర్యపుత్ర దర్శనే హృదయం త్వరయతి చరణో పునర్మార్గేణ ప్రసరతః. మదేన క్లామ్యంతి మాం. ఈ మత్తు చేత అలసి సొలసిపోయినటువంటి తూలుతున్నటువంటి నన్ను ఆర్యపుత్ర దర్శనే హృదయం త్వరయతి. ఇది ఏం చేస్తుంటాయి? ఈ హృదయము తొందరగా ఆర్యపుత్రుని అంటే రాజుగారిని చూడాలి అని చెప్పి తొందర పెడుతోంది. ఇక చరణో పునర్మార్గేణ ప్రసరతః. మనసేమో ఆయన్ని చూడాలని గబగబా తొందర పెడుతోంది, కానీ కాళ్ళేమో చరణం పునర్మార్గేణ ప్రసరతః. కాళ్ళు మాత్రం ముందుకు పోవట్లేదమ్మా అంది. అంటే నడక కుదరట్లేదు, అంత దాగేసింది అనమాట. గురుగారు, దారిని దేని ఉయ్యాల మించి పడేసి కాలు నొప్పి చేసింది గౌతముడే అని ఆవిడ చెప్పింది కదా. అవును. నాకెందుకో డౌట్, కావాలనే పడేశాడేమో. మనం ఏం అనుమాన పడక్కర్లేదమ్మా, మీరు కాళిదాసు హృదయాన్ని పట్టుకున్నట్టే. ఆవిడ ఈ అమ్మాయిని మాళవికని ఉద్యానవనంలోకి రప్పించడం కోసమే కావాలనే పడేశాడేమో, పాదతాడనం చేయడానికి వీలు లేకుండా. అరే అవన్నీ ఇరావతికి ఎందుకు లీక్ చేసి ఇక్కడికి తెప్పించాడు? మళ్ళీ దెబ్బలాట ఎందుకు పెట్టాడు మరి? మరి అదే చెప్పాడు కదా, 2 పొట్టేళ్లు పోట్లాడుకుంటే చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది. రాజుగారికి దురవస్థను కలిగిస్తుంది కదా. చూసారా ఎంత ఆలోచింపజేస్తున్నాడో కాళన్న. నను సంప్రాప్తే స్వోడోలాగృహం.
డోలా గ్రహానికి ఇద్దరం వచ్చేసాం కదా. నిపుణికి నాత్రార్యపుత్రో దృశ్యతే అత్ర ఆర్యపుత్ర దృశ్యతే. ఆర్యపుత్రుడు ఇక్కడ ఎక్కడ కనపట్లేదే. నువ్వేం చెప్పావు? వచ్చేసాడు ముందని చెప్పావుగా, మరి ఎక్కడ హీరో కనపడట్లే. నిపుణిక నను భట్టిన్యవలోకయతు పరిహాస నిమిత్తం కుత్రాపి గూఢేన భర్త్రా భవితవ్యం ఆవామపీదం ప్రియంగుళతా పరిక్షిప్తం అశోకశిలాపట్టకం ప్రవిశావః. గురుగారు ఒక్క క్వశ్చన్ అడగనా ఇక్కడ? అయ్యో అడగండి. నాత్రార్యపుత్రో నా దృశ్యతే 2 సార్లు నా ఎందుకు పాడారు? 2 సార్లు లేదు, ఒకటేసారి ఉంది. నాత్ర అంటే నా అత్ర కాదా? అదే మరి రెండో నా నా దృశ్యతే కొట్టేసుకోండి. నా దృశ్యతే కూడా ఉంది మరి ఇక్కడ. అక్కర్లే. ఓకే, రెండోది అవసరం లేదు. ఆర్యపుత్ర దృశ్యతే. ఆర్యపుత్రుడు కనబడుతున్నాడు. ఆర్యపుత్ర నదృశ్యతే. ఆర్యపుత్రుడు కనబడట్లేదు. నా ఆర్యపుత్ర దృశ్యతే. అది కూడా ఆర్యపుత్రుడు కనబడట్లేదు. దృశ్యతే నా ఆర్యపుత్ర, అది అదే అర్థం ఇస్తుంది. ఇది మాకు 2 నాలు ఉన్నాయి, అందుకని అడుగుతాం. ఒక నా కొట్టేసుకోండి అంతే. ఓకే, అందులో అది నేనా మీవా అని అడిగితే మీ ఇష్టం వచ్చింది కొట్టేయండి. కానీ నార్యపుత్ర అనే ఉంచుకోండి. అలాగే. ఎందుకంటే నా కొట్టేస్తే ముందు అక్కడ ఆ రాసుకోవాల్సి వస్తుంది. అవునవును, సింపుల్ ఇది. భట్టిని అవలోకయతు. సరిగ్గా చూడవమ్మా. పరిహాస నిమిత్తం కుత్రాపి గూఢేన భర్త్రా భవితవ్యం. నిన్ను ఏడిపించడం కోసం, సరదాగా ఏడిపించడం కోసం, పరిహాసం చేయడం కోసం అని ఎక్కడైనా దాక్కున్నాడేమో చూద్దాము. అవామపీదం ప్రియంగులత పరిక్షిప్తం అశోకశిలాపట్టకం ప్రవిశావః. ఇప్పుడు చూడండి కాళిదాసు గారి టెక్నిక్. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? అదే వనంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ అన్ని క్యారెక్టర్స్ బయటే ఉన్నాయనుకోండి, ఇరావతికి విషయం ఎట్లా తెలియాలి? కనుక ఇరావతి అక్కడ దాక్కోవాలి. అందుకని ఏం చేశాడు? రాజుగారు కనబడట్లేదంటే సరే మనం కూడా ఈ అశోక వృక్షం కింద ఈ ప్రియంగులతలు ఏవైతే ఉన్నాయో వాటి కిందకి వెళ్ళి దాక్కుందామని వెళ్ళింది. ప్రియంగులత పరిక్షిప్తం అశోక శిలాపట్టకం ప్రవిశావః. దాని కింద అశోక వృక్షం కిందకి వెళ్ళి అక్కడ ఒక పట్టకం, అశోక శిలాపట్టకం ఉంది. అంటే బెంచ్ లాంటిది ఉన్నాడు. బెంచ్ మీద కూర్చున్నారు వీళ్ళిద్దరు వెళ్ళి. ఇరావతి తథాకరుత అలాగే చేస్తుంది. నిపుణిక పరిక్రమ్య విలోక్య అవలోకయతు భట్టిని చూతాంకురం విచిన్వత్యోర అవయోహో పిపీలికాభిర్దష్టం. అవలోకయతు భట్టిని. ఇటు చూడవమ్మా ఒకసారి. చూతాంకురం విచిన్వత్యయోరావయోః పిపీలికాభిర్దష్టం. ఈ చీమలు ఏమనుకున్నాయటంటే, వీళ్ళ పాదాలు కూర్చున్నా కదా రాళ్ళ దాని మీద, ఆ పాదాలు ఎంత ఎర్రగా లత్తుకలో కూర్చున్నాయంటే అవి మామిడి చిగుళ్ళేమో అనుకుని చీమలు కుట్టడం ప్రారంభించేటి వాళ్ళ కాళ్ళని. గురుగారు ఇంకొక చిన్న సందేహం. మిగిలిన రాణి అయితే దేవి అనో లేకపోతే ఇంకోటో చేస్తున్నారు కదా, ఇక్కడ భట్టిని అంటోంది నిపుణిక మాటిమాటికి. భట్టిని అని కూడా అనొచ్చు. అంటే మనకి డిఫరెన్షియేట్ చేయడానికి ఇలా ఉపయోగించాడు కాళిదాస్. అదే ఆవిడ అలవాటు. ఏమంటే మేస్టర్ ఎప్పుడు వస్తున్నారని నేను అడగచ్చు రావు గారిని. గురువు గారు ఎప్పుడు వస్తున్నారని అడగచ్చు. సారు మీరు ఎప్పుడు వస్తారని వచ్చు. నా ఇష్టం అని. ఇవన్నీ కరెక్టే, పర్మిటెడ్ వే. ఓకే.
సరే ఒక్క నిమిషం, మీరన్నారు కాబట్టి నే విన్నాను కాబట్టి దశరూపకం రాణిని, ఏమండి అమ్మ వింటున్నారా? వింటున్నాం గురుగారు, చెప్పండి. రాజుని సేవకులు దేవ, స్వామిని, స్వామి అని పిలుస్తారు. అధమ భృత్యులు అంటే చాలా తక్కువ స్థాయి జనాలు, ఎంప్లాయీస్ ఉంటారే, వాళ్ళు రాజుని భట్ట అని పిలుస్తారు. ఓహో. అలాగే రాణిని ఆమె పరిచారకులు కూడా భట్ట అని పిలవచ్చు, భవతి అని పిలవచ్చు ఓకే. అని అని దశరూపకంలో ధనంజయుడు చెప్తాడు. ఓకే. నేనేదో అవన్నీ గుర్తు పెట్టేసుకుని గబగబా చెప్పేస్తున్నాను భ్రమలో మాత్రం దయచేసి వెళ్ళకండి. మీరు అడిగిన వెంటనే ఆ దశరూపకం ఫైల్ ఓపెన్ చేసి చూసి చెప్పా. పొరపాటు అబ్బో మా గురువు గారికి చాలా తెలుసు, ఏదైనా టకటగా చెప్తారని భ్రమలో ఉండి అలాంటి ప్రచారం చేస్తే కష్టం, అందుకని నిజం చెప్పేస్తున్నా మీకు. ఎక్కడుందో తెలియడం కూడా కష్టం కదా గురుగారు. అంచేత విశ్వనాథ్ సత్యనారాయణ గారు కాపీ కృష్ణ విషయంలో ఒకసారి అన్నారని విన్నా, ఎక్కడో చదివినట్టు గుర్తు. మరి ఆయన అన్నాడు, ఆయన పేరు మీద జనాలు ప్రపోర్ట్ చేశారో తెలియదు కానీ వాడు చూసి కాపీ కొట్టి ఆ నవల రాశాడండి అని ఏదో చెప్పారు. ఆయనకి ఏదో సంథింగ్ లైక్ దట్ వస్తే, మరి అసలు కాపీ కొట్టడం ఎంత కష్టమో తెలుసా నీకు? ఎక్కడి నుంచి కొట్టాలి, ఎంత కాపీ కొట్టాలి, వాడికి కొట్టినట్టు తెలియకుండా ఉంటే ఏం చెయ్యాలి, ఇన్ని విషయాలు వాడికి జ్ఞానం ఉంటే కానీ వాడు కాపీ కొట్టలేడు రా అంటట. గురువుగారు కోశాలో నేను ఏమనంటే అప్లై టు క్వీన్స్ నాట్ క్రౌండ్ అంటే పట్టమహిషులు కానీ రాణులు అని ఏదమ్మా? పట్టమహిషులు కాని రాణులకి సంబోధించడానికి భట్టిని వాడతారని కోశాలు ఇచ్చాడు. ఉండుండొచ్చు. ఈడు పట్ట మనిషి కాదుగా ఇరావతి. అవును అవును, బాగా చెప్పారమ్మా, థ్యాంక్ యూ. ఎక్కడిచ్చారన్నారు? కోశాలోనండి, కోశా యాప్ లో. యాప్ అని ఒకటి ఉంది ఏంటి, నాకు అది తెలీదు. అమరకోశం, అమరకోశం. అమరకోశమా? అదే అంటే అన్ని కల్పిస్తాడండి, ఒక్కటే కాకుండా ఈ కోశా యాప్ లో రకరకాల డిక్షనరీలు అన్ని సమరైజ్ చేసి ఇస్తూ ఉంటాడు. అమరకోశం ఫస్ట్ ఇస్తాడు, తర్వాత ఏదో ఉంది కదా కల్పద్రుమ, శబ్ద కల్పద్రుమ, ఇవన్నీ ఇస్తాడు అనమాట. పంపిస్తానైతే మీకు ఇది లింక్. నాకు పంపించండి. ఆ యాప్ ఎలా మొహం కనపడుతుందో ఓ స్క్రీన్ షాట్ కూడా పెడితే మిగతా వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకుని అవసరమైతే వాడుకుంటారు. సరే. ఎందుకంటే మన దగ్గర ఉన్నది 10 మంది తోసేయాలమ్మా, మన దగ్గర ఏం పెట్టుకోకూడదు, ఫ్రీగా ఉండాలి బుర్ర. ఆల్రెడీ బోల్డెన్ సార్లు నేను దీన్ని పోస్ట్ చేశాను. ఇంకోసారి చేయి తల్లి. సరే. మీరు మంచివారు, మేము అందరం అంటాం కావాలంటే. పేరిందేవి గారు బంగారు తల్లి మళ్ళీ ఇస్తుంది. సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను నేను కూడా. అంటే ఎవరో మమ్మల్ని ఇంజనీరింగ్ లో ఏం చదువుకున్నారు మీరు అని అడిగితే ఒక ఆయన ఏం చెప్పారంటే, ఇంజనీరింగ్ లో చదువుకున్నదంతా గుర్తున్నది, ఎలాగో ఎంతో చదువుకుంటాం, అయిపోయిన తర్వాత వాడికి తెలిసింది ఏంటంటే ఏది ఎక్కడుంది తెలుస్తుంది అంతే. అది గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమే. అలాగా మీకు అది ఫలానా చోట ఉంది అని గుర్తుపెట్టుకోవాలి కదా, మీరు గుర్తుపెట్టుకున్నారని. అదే ఒక జోక్ కూడా చెబుతారు కదా. ఇప్పుడు మనం ఎక్కడి దాకా వచ్చాము, కూర్చోబెట్టాం కదా వెళ్ళి నిపుణుడికని, వాళ్ళని కూర్చోబెట్టాం కదా, చీమలు కుడుతున్నాయి. రైట్. అయితే వాడు ఏదో మనకి ఇవన్నీ సోషల్ మీడియాలో వచ్చే స్టోరీలు. వాడు ఏదో షిప్ పాడైపోతే ఎంతకీ కదలకపోతే వాడు ఎవరినో పట్టుకొస్తారట. వీడు ఎవ్వరు చేసినా కుదరలేదు ఇంజనీర్లు. ఓ పాత షిప్ రిపేర్ ముసలోడు ఒకడు ఉంటే వాడైతే పట్టుకుంటాడేమో తీసుకొస్తే వాడు అంతా తిరిగి వచ్చి ఓ సుత్తి తీసుకుని ఒక నట్టు దగ్గర టక్ మని కొట్టి ఇచ్చేయండి $10,000 అన్నట్ట.
అంటే అరే ఒక సుత్తి దెబ్బకు $10,000 లేదు అంటే సుత్తి దెబ్బకి $1 తీసుకుంటున్నాను, ఎక్కడ సుత్తి దెబ్బ వేయాలో తెలిసిన నా నాలెడ్జ్కి 9,909 తీసుకుంటాను. అవును. మరి ఇంజనీర్లు కూడా చూసి అక్కడ వేయలేదుగా. సో వేర్ టు హిట్, వెన్ టు హిట్, హౌ టు హిట్, ఎంత బలంతో కొట్టాలో కూడా తెలియాలి. సరే, పరిక్రమ్య వీళ్ళు కూర్చోబెట్టామండి. ఇక్కడికి ఆపుదాలండి వాళ్ళ. మళ్ళీ మా శారద గారు కోపడక ముందే ఇక్కడ ఆపుదాం. ఇవాళ చాలా తక్కువ పాఠం జరిగింది. నేను బయటికి వెళ్ళి రావడంతో పర్వాలేదు గురుగారు. ఒక్కసారి ఇక్కడ ఆపుతా. ఇవాళకి ఆపుకుందాంలే అమ్మ, పర్లేదు. కాస్త ఇరావతిని అక్కడ చీమలు తిని కుట్టండి.